వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు మష్రూమ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. చూడండి, ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. క్విక్ రెసిపీ అన్నమాట. మనం మసాలాలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మసాలాలన్నీ ఇట్లా అన్నీ ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, మిగతాయి మసాలా పౌడర్లు అన్నీ ఒక సైడ్కి సెట్ చేసి పెట్టుకున్నాను. అవి చేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక మనం తీసి పెట్టుకున్న బిర్యానీ ఆకు, స్టార్ పువ్వు, మరాఠీ మొగ్గ, చెక్క, ఇలాచి వేసుకొని ఒకదాని తర్వాత ఒకటి సాజీరా, జీలకర్ర, అనాస పువ్వు అన్నీ ఒకదాని తర్వాత కరివేపాకు వేసుకొని పొడవుగా కట్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు, కసూరి మేతి వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. అవి అట్లా కలుపుకొని అవి బాగా కొంచెం ఫ్రై అయ్యాక అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర వేసి పేస్ట్ అన్నమాట ఇది. అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఉల్లిపాయలతోటి ఈ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది. పేస్ట్ వల్ల టేస్ట్ బాగుండేది బిర్యానీకి. ట్రై చేయండి. ఇప్పుడు అదంతా అట్లా ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది అట్లా కలుపుకొని అంతా అట్లా కలిసి బాగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న పుట్టుకొక్కల్ని, మష్రూమ్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని అంతా ఆ మసాలా అంతా మష్రూమ్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. మనకి ఇట్లా అడుగంటినట్టు ఉంటుంది కదా, ఈ మష్రూమ్లో వాటర్ వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళకి ఆ మసాలా అంతా మష్రూమ్కి పడుతుంది అన్నమాట బాగా. ఇప్పుడు మసాలా పౌడర్లు అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ తీసి వేసుకోవాలి. మనకి బిర్యానీ మసాలా కూడా కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా అడుగంటింది మొత్తం ఎట్లా వచ్చిందో మష్రూమ్కి అంతా పట్టేసి. ఇప్పుడు ఆయిల్ అంతా అట్లా ఉడికి మష్రూమ్ అట్లా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా సన్నగా తరుక్కున్నది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ మష్రూమ్, ఆ మసాలా అంతా బాగా ఉడికితేందంటే మనకి టేస్ట్ బాగుంటుంది అన్నంలో తినేటప్పుడు. ఇప్పుడు ముందుగా అరగంట ముందు కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని నీళ్ళు లేకుండా బియ్యం మాత్రమే వేసుకోవాలి. వేసుకొని బాగా ఈ మసాలాలంతా పట్టేటట్టు బియ్యాన్ని ఇరగకుండా కలుపుకోవాలి. గజిబిజిగా కలుపుకూడదు. నీట్గా ఒక సైడ్కి అట్లా మసాలా కలిసేటట్టు కలుపుకుంటే ఇప్పుడు 1-2 నీళ్ళు పోసుకొని మనం అంతా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు అన్నీ సరిపోయిందా లేదా చూసుకొని మూత పెట్టుకొని 2 విజిల్లు వస్తే మనకి బిర్యానీ రెడీ. చూశారు కదా ఎంత పొడి పొడిగా కలర్ఫుల్గా వచ్చిందో మష్రూమ్ బిర్యానీ. ఇదే విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. చూశారు కదా కలబెడుతున్నా కానీ ఎంతో కలర్ఫుల్గా ఉందో. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.